ప్రస్తుతం మనం కామారెడ్డిలో నిజాం సాగర్ రోడ్లో ఉన్నాము. సో ఈ రోడ్ దగ్గర ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది. రోడ్డు మొత్తం బ్రేక్ అయిపోయింది, పగుళ్లతో కూడా కనిపిస్తుంది చాలా క్లియర్గా. ఈరోజు ఉదయం వరకు కూడా ఇక్కడ ఎలాంటి వాహనాలు రాకపోకలు లేకుండా కూడా పోలీసులు ఇక్కడ బ్యారికేడ్లు పెట్టారు. కానీ ఈ వర్ష బీభత్సం చూస్తుంటే ఇక్కడ ఈ రోడ్డు పైన ఈ లెవెల్లో డ్యామేజ్ ఉంటే ఇంకా మొత్తము ఆ కామారెడ్డి అవుట్స్కట్స్ కానీ అటు హైవే దగ్గర మనం అందరం కూడా చూసాము ఏ మేరకు వర్షం ఆ బీభత్సం అనేది జరిగిందో. సో ప్రస్తుతం ఈ రోడ్డుకి అయితే కాస్త అందరూ ఆచితూచి చూసి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ రోడ్డు మరమ్మతులు ఎప్పుడు చేస్తారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఏమో రాష్ట్రంలో ఇంకా వారం రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సో ఇక్కడ మనం స్థానికులతోని ఈ రోడ్డు గురించి, అలాగే ఈ పవర్ కట్స్, ఈ ఇళ్లలో నీళ్లు రావడము, రోడ్లపైన నీళ్లు నిలవడము, దీనిపైన ఇక్కడ ఉండే స్థానికులను అడిగి తెలుసుకుందాము. నమస్తే బ్రదర్, మీ పేరేంటి? మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఉంటాం. మీ పేరు? నర్సింహులు. చెప్పండి. మేము గత 30 ఏళ్ళ నుంచి మేము గణపతి పెడుతున్నాం. కాకపోతే మాకు ఎప్పుడు ఈ విధంగా వర్షాలు పడలేవు. కాకపోతే ఈ సంవత్సరం పడ్డందుకు కాకపోతే ఒకటి ఏంటంటే మాకు ఇక్కడ లైటింగ్ లేక రాత్రి కూడా అవస్థ బగ్గైపోయింది. కాకపోతే ఇక్కడ పోలీసు వాళ్ళు ఎంత సహకరించినా నైట్లో మాత్రం ఇక్కడ చాలామంది జారిపడ్డారు. కాకపోతే అక్కడ ఉష్క దిబ్బలు కూడా ఉన్నాయి, అవి ఎత్తిపోయమంటే కూడా ఎవరు రెస్పాన్స్ ఇప్పటిదాకా కూడా ఎవరు రాలేరు. రాత్రి మామూలు మేము 2-3 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాం, సార్ ఇక్కడ లైట్లు లేవు అంటే ఎవరు పట్టిస్తారు. డివైడర్ లైట్లు వేయమంటే కూడా వేస్తారు. రాత్రి మొత్తం వర్షము, కరెంట్ లేదు, డివైడర్ లైట్ కూడా వేయకుండా మమ్మల్ని ఇచ్చేస్తారు. ఇక వారి చిన్న గణపత పెద్ద గణపత కానీ ప్రస్తుతం తెలియదు. కానీ వర్షం పడ్డప్పుడు కనీసం దేవాలయాలు కూడా, ఎందుకంటే గణపతిలో కొంచెం ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్డు ఇది వచ్చింది కదా, దీనికి మరమ్మతులు ఇసుక పోయమని మీరు ఏమైనా చెప్పారా అధికారులు? అయితే రాత్రి మాత్రం పోలీసు వాళ్ళు ఉన్నారు, పడకుండా మామూలుగా దీన్ని ఎంత చేసినా కూడా. కాకపోతే నిన్న ఏం రాలేదు, రాత్రి మామూలుగా 10-10:30కు ఉన్నారు. కాకపోతే ఒకటి ఎంత ఇవ్వాలన్నా ఆ ఉష్క కాడ స్లిప్ అయి చాలా మంది దగ్గర ఒక 8-9 మంది స్లిప్ అయి పడ్డారు. కనీసం ఇవ్వాలన్నా చేస్తారంటే కూడా ఇవాళ కూడా ఎవరు రాలేరు, ఎవరు ఇది చేయలేరు. ప్రస్తుతం మీరు ఏమైనా పర్సనల్గా వెళ్ళి అప్పీల్ చేస్తారా? ఇది చెప్పాలి. అయితే అనుకోకూడదు, నిన్న వర్షం ఇంతగానో పడుతుంది అనుకోలేము, పడ్డది. కాకపోతే ఇవాళ చేద్దామని వాళ్ళన్నీ క్లోజ్ ఉన్నాయి కాబట్టి ఇక రేపని ఏదైనా చేయాలని చెప్పి. అంటే మీరు చెప్పారా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి? లేదు, మేము మామూలుగా గణపతి డెకరేషన్ స్టార్ట్ చేసిన నుంచి మేము లైట్ల కొరకు మేము ఎంత ఇది చేసినా 4-5 గోలకు ఫోన్ చేసినా వీళ్ళకి కాకపోతే అలాగపోతే రాత్రి 10:30కి డివైడర్ లైట్లు వేస్తారు. బోర్డుల లైట్లు ఏమో తొందరగా వస్తున్నాయి, ఈ లైట్లు మాత్రం వస్తలేవు. మేము ఆల్రెడీ చెప్తున్నాం గణపతి కాడ లైట్లు వస్తలేవు అంటే సరే అంటారు. రాత్రి కూడా మొత్తానికి అయితే ఈ లైన్లో కరెంట్ లేదు, మొత్తానికి కనీసం డివైడర్లు మరి బోర్డుల కాడ లైట్లు ఉన్నాయి, కాకపోతే డివైడర్ లైట్లు వస్తలేవు. మాకు లైట్లు కావాలని చెప్పి మేము ఇది చేస్తున్నాం అంతే. అక్కడ ఇంట్లో నీళ్లు కూడా నిలిచాయి. ఆ ఇల్లు ఎవరిదండి? అక్కడ ఫ్లోర్లో కూడా మొత్తము నీళ్లు నిలిచినాయి ఇక్కడ. సో ఈ రోడ్లో వాటర్ ఎన్ని ఫీట్ వరకు కూడా వచ్చినాయి? వాటర్ దాదాపు ఎక్కడ దాకా, ఎన్ని ఫీట్ల దాకా అప్రాక్సిమేట్గా ఎన్ని ఫీట్ల దాకా వచ్చినాయి వాటర్? నిన్న వాటర్ మొక్కలు ఎత్తి వచ్చినాయి. మొక్కల కంటే కొంచెం. ఈ ఇల్లు ఎవరిది? ఇక్కడ ఈ ఇంట్లో కూడా ఇంకా నీళ్లు ఉన్నాయి. ఇది ఇంతకుముందు ఇక్కడ వైన్స్ ఉండే, అది పర్మిట్ రూమ్ ఉండే. డిస్టర్బెన్స్ ఉందని చెప్పి దీన్ని కాల్ చేయించి వాళ్ళు తీసేసారు ఆల్రెడీ. కాకపోతే వర్షంకి వస్తే అందులో మొత్తం డైరెక్ట్ ఫస్ట్ నీళ్ళు వస్తాయి. ఇంతకుముందు ఆల్రెడీ 2-3 సార్లు ట్యాంకర్ పెట్టి కాల్ చేయించారు. ఇదే డిస్టర్బెన్స్ ఉందని చెప్పి ఇలా షాప్ కాల్ చేయించారు అన్నట్టు ఇది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో నీళ్లు అలాగే ఉంటాయా ఇప్పటికి? ఇక ప్రస్తుతానికి అయితే వర్షం మొత్తం ఇదైపోయినాక దాన్ని ఇది లేకుండా అన్నీ ఏంటి పాములు అవన్నీ వస్తాయని చెప్పి చేస్తారు, కాల్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే అదే పరిస్థితి అది. సో ఇప్పుడు మీకు గణేష్ మండపానికి పవర్ అయితే వస్తుంది కదా? ఏడొస్తుంది సార్, పవర్ రాలి. అందుకని చెప్పి రాత్రి పవర్ లేదని చెప్పి ఎవరికి ఏం చేయాలి అర్థం కాక మామూలు మేము ఇళ్ళకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి కరెంట్ రిక్వెస్ట్ చేసి సార్ మాకు 2 బల్బులు ఇరంటే సరి పెట్టుకోరు అని చెప్పి ఇచ్చేసారు. ప్రస్తుతానికి వేద్దామనే ఛాన్స్ లేదు, కట్టెలు పచ్చిగా ఉన్నాయి, మీద వైర్లు వేయరాదే, మామూలుగా లైట్లన్నీ ఇదైపోయినాయి. అది పరిస్థితి. 3 డేస్ నుంచి లైట్స్ ఏమని కంప్లైంట్ చేస్తున్నాం కానీ లైట్స్ ఇవ్వట్లేదు. స్ట్రీట్ లైట్లు కాల్ చేస్తేనేమో టోల్ ఫ్రీ హైదరాబాద్ వెళ్తుంది. వాళ్ళకి ఒక నెంబర్ ఇచ్చారు, దానికి కాల్ చేస్తేనేమో మీ ఇంట్లో సమస్య ఉంటే చెప్పండి, రోడ్డు సమస్య మాకు చెప్పకండి, మున్సిపాల్కి చెప్పండి అంటారు. మున్సిపాల్కి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు. ఇది పరిస్థితి ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇక్కడ మనకి లెఫ్ట్లోనేమో ఒక ఇంట్లో వాటర్ నిలిచిపోయాయి. లెఫ్ట్ మనం ఇక్కడ గణేష్ మండపాన్ని కూడా చూస్తున్నాము. అయితే స్థానికులు ఏం చెబుతున్నారంటే తమకి ఇక్కడ ఈ మండపానికి ఎలక్ట్రిసిటీ అనేది లేదు. ఇక్కడ నైబర్హుడ్ వాళ్ళని అడిగి ఒక 2 బల్బుల కోసం వాళ్ళని అడిగితే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వైరింగ్కి పర్మిషన్ ఇచ్చారని కూడా చెబుతున్నారు. అయితే ఇక్కడ స్థానికంగా కూడా వాళ్ళని పవర్ కావాలి అని అడిగితే ఇవ్వట్లేదు. అలాగే నిన్న రాత్రి 10:30 వరకు కూడా ఇక్కడ పవర్ కట్స్ లేదు. అలాగే ఆ రోడ్ బ్రేకింగ్ దగ్గర కూడా ఎవరు అంటే 2 రోజుల వర్షం తీవ్రతతో కూడా ఎవరు రావట్లేదు, చాలామంది కూడా పడ్డారని కూడా చెబుతున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబరు, అంటే ఇక్కడ లోకల్ అధికారులకు ఎవరికైనా ఫిర్యాదు చేసినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తున్నారని చెప్తున్నారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఉంటే మీ ఇంటి సమస్యలు ఏవైనా ఉంటే చెప్పండి, కానీ
ఈ రోడ్డు వైడ్నింగ్ కానీ అలాగే ఈ స్ట్రీట్ లైట్స్ వీటి గురించి మీకెందుకు అని అంటున్నారని కూడా స్థానికులు చెబుతున్నారు. సో మున్సిపాలిటీ వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేయండి అని చెబుతున్నారని కూడా ఇక్కడ మనకి వినిపిస్తున్న వైనము. వీడియో జర్నలిస్ట్ తేజతో శ్రీచరణ్ కామారెడ్డి.